నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని ఎప్పుడు సంప్రదించాలి అంటే మీకు పిల్లలు కావట్లేదా లేదా ఏదైనా సమస్య ఉందా లేదా అనేది ఇలా తెలుసుకోవాలి. 30 కన్నా తక్కువ వయసు వాళ్ళు సంవత్సరం పాటు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు లేదా 35 దాటిన వాళ్ళు ఏం చేయాలంటే 6 నెలలు ట్రై చేసి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదించాలి. లేదా మీకు ఎండోమెట్రియోసిస్ అంటే పీరియడ్స్ లో చాలా పెయిన్ ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, పీసీఓఎస్ అని చెప్పారు, కొన్ని సూచనలు ఉంటాయి కదా పీసీఓఎస్వి, అలాంటిది ఉన్నా, మీకు కలిసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా, పురుషుల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, కలిసేటప్పుడు ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని తొందరగా సంప్రదించాలి. ఈ తొందరగా ఎందుకు కలవమంటారంటే మీకు పిల్లలు కనాలనుంటే, ప్రెగ్నెన్సీ తొందరగా రావాలనుకుంటే తొందరగా సొల్యూషన్స్ ఇస్తారు. కొన్ని సమస్యలు ఏంటంటే తొందరగా మనం సాల్వ్ చేసుకుంటే చాలా మంచిది, డిలే చేస్తా కొద్దిగా సివియర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియోసిస్ లేదా పీసీఓఎస్ ఇలాంటి సమస్యలు తొందరగా మీరు న్యాచురల్గా మెడికేషన్స్తోనే బాగా చేసుకున్నారనుకోండి, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.